ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మే 4th దర్శకరత్న దాసన్ నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్స్ డే అని ఇప్పుడు రీసెంట్గా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన వీరశంకర్ గారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ ఈవెంట్కి రాబోతున్నారు. ఈవెంట్ చాలా గ్రాండ్గా ఉండబోతుంది. రీసెంట్గానే ఆయన ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోబడిన తర్వాత డైరెక్టర్స్ అందరూ కూడా ముందుకొచ్చి చాలా యాక్టివ్గా అన్ని విషయాల్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ గురించి ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అంటే డైరెక్టర్స్ అసోసియేషన్ ఇంత యాక్టివ్గా ఉండడం, ఇప్పుడు యాక్టివ్గా ఉన్న స్టార్ డైరెక్టర్స్ కూడా మ్యాక్సిమం అందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు ఈ అసోసియేషన్లో. మీరు ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఏంటి రీజన్ ఏంటి? అదే ఒక రైట్ కాజ్ కోసం పనిచేస్తుంటే అందరి సపోర్ట్ అలా ఉంటుందని ప్రూవ్ అయింది అంతే. ఓకే, మన విజన్ ఉండి ఈ వెల్ఫేర్ పరంగా మెంబర్స్కి ఏం చేయాలి, అలాగే నాలెడ్జ్ హబ్గా ఎలా తయారు చేయాలి అని ఒక ఓపెన్ మైండ్ తోటి మనం ఆలోచిస్తే దీన్ని మరింత స్థాయికి తీసుకెళ్ళాలి డైరెక్టర్ అసోసియేషన్ అని మేము రావటమే TFDA అంటే తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ 2.0 చేస్తామని వచ్చాం. ఓకే, మాటలు చెప్పడం కాదు కదా, చెయ్యాలి కదా. చెయ్యాలంటే మేము ఒక్కడమే చేయలేం. సో మేము మోటివేట్ చేయగలగాలి. మేము చేసే పనులు చూసి వాళ్ళే మోటివేట్ అయ్యి మాకు అంత సపోర్ట్గా నిలబడుతున్నారు. స్టార్ డైరెక్టర్స్ అనే వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ డైరెక్టర్స్ డే ఈవెంట్ ఇంత సక్సెస్ అదే అవుతూ ఉండటానికి కారణం వాళ్ళ సపోర్టే. అలాగే మా టీం కూడా ఒకే వాయిస్ తోటి ఉండి అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే సాయి రాజేష్, వశిష్ఠ, శ్రీరామాయిత్య, శైలేష్ కొల్ అంటే యంగ్స్టర్స్ రీసెంట్గా బ్లాక్ బస్టర్లు ఇచ్చిన వాళ్ళు ఈ కమిటీలో ఉండటం వల్ల వాళ్ళ పరపతి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా అసోసియేషన్ చాలా ఉపయోగపడింది. ఎస్, అంటే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్స్, ఈవెన్ అనుదీప్ గారు కూడా, ఈ యంగ్ డైరెక్టర్స్ అంతా కూడా మీకు ఎంత సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే నాకు వాళ్ళతోటి ఎప్పటి నుంచో ఉన్న రిలేషన్, అంటే వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, నాతో వాళ్ళకు ఉన్న అనుబంధం. సాయి రాజేష్ నాకు 2015 నుంచి తెలుసు. ఓకే, శైలేష్ కోల్ వాళ్ళ ఫాదర్ మాకు బాగా ఫ్రెండ్ శేషగిరి. అలాగే వశిష్ఠ వాళ్ళ ఫాదర్ ఎప్పటి నుంచో తెలుసు, సత్యనారాయణ రెడ్డి గారు. ఆయన డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే శ్రీరామాదిత్య చాలా కాలం నుంచి పరిచయం ఉంది. తన సినిమాలో కూడా నేను చిన్న క్యామియో రోల్ చేశాను కూడా. సో వీళ్ళందరితో పర్సనల్గా కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. కొత్త కాదు నాకు ఎవరు వీళ్ళు. సో మీరు ప్రెసిడెంట్ అవ్వడానికి ఈజీ అయిందంటారా దీనివల్ల? డెఫినెట్గా. అంటే వాళ్ళు కూడా నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నాననే వచ్చినట్టు ఉంది యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు అసలు. వాళ్ళకి ఏదో చెయ్యాలి, మనం కూడా ఒక యంగ్స్టర్స్ రిప్రజెంటేషన్ ఉండాలి, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నప్పుడు ఒక మనకు లీడర్ ఎవరు అనుకున్నప్పుడు నా మీద వాళ్ళకి నమ్మకం కలిగింది. మనకు లీడర్ ఎవరు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు వచ్చారు. అలాగే నేను కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. సో వాళ్ళు అంత ఉత్సాహంగా రావటం అనేది డెఫినెట్గా అసోసియేషన్ రూపురేఖలు మారతాయని నేను నమ్మిన. ఎందుకంటే వాళ్ళ సపోర్టు, వాళ్ళు ఇచ్చిన హిట్స్ వల్ల వాళ్ళకి పెరిగిన పరపతి, ఒక మాట చెప్తే ఎవరన్నా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది కూడా అలాగే ఒకళ్ళకొకళ్ళు నాకు వచ్చిన ఆలోచనలు వాళ్ళకి నచ్చడం, వాళ్ళు అంత ప్రోయాక్టివ్గా పనిచేయటం. సో వాళ్ళు ఎంతో సపోర్ట్. అంటే మీరు చెయ్యండి సార్, అంతే, మీరు అనుకుని మంచి చేస్తారు, మీరు చెయ్యండి సార్, మాకు చెప్పక్కర్లేదన్నంత నమ్మకం వాళ్ళకి నా మీద ఉండటం అనేది. ఓకే, అలాగని ప్రతిదీ వాళ్ళతో డిస్కస్ చేస్తా. వాళ్ళ టీం అందరితోటి ఏమి ఆలోచన వచ్చినా అందరితో పంచుకుంటాం. ఏదో మోనోపల్లిగా నేను ఒకడినే చేసుకెళ్ళటం అనేది కాదు, ఇది టీమ్ స్పిరిట్తో చేయాల్సింది. ఏది ఉన్నా వాళ్ళతో డిస్కస్ చేసి అందరూ కమిటీ అంతా ఓకే అంటేనే నామ్స్ ప్రకారం అలాగే వెళ్ళాలి. అది తూచే తప్పకుండా పాటిస్తాను నేను. ఓకే, రైట్. మే 4th ఈవెంట్ అంత గ్రాండ్గా చేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఫాదర్స్ డే తెలుసు అందరికీ, మదర్స్ డే తెలుసు, వ్యాలంటైన్స్ డే తెలుసు, ఫ్రెండ్షిప్ డే తెలుసు, థ్యాంక్స్ గివింగ్ డే తెలుసు, అన్ని డేలు తెలుసు. కానీ మేము ఒక 6 years క్రితం డైరెక్టర్స్ అందరూ కూడా మనకంటూ ఒక డే ఉంటే బాగుంటుంది కదని తెలుగు ఫిలిం డైరెక్టర్స్కి వచ్చిన ఆలోచన అది. ప్రపంచంలో ఏ ఫిలిం ఇండస్ట్రీకి ఇలాంటి ఆలోచన రాలా, ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్కి ఇలాంటి ఆలోచన రాదు, మాకే వచ్చింది. దీన్ని ఒక డైరెక్టర్స్ డేగా మేము సెలబ్రేట్ చేయాలి ఇయర్కి ఒకసారి అని అనుకున్నప్పుడు ఏ డే చేయాలనేది అంటే నన్ను ఎవరు దర్శకరత్న దాసనారాయణరావు గారు
వరల్డ్ రికార్డ్ సాధించారు 153 ఫిలిమ్స్ చేసి. అలాగే అంత బిజీగా ఉండి కూడా చిత్ర పరిశ్రమలో ఉన్న అనేక సమస్యలకు ఆయన పరిష్కారం చూపేవాళ్ళు, ఆయన ముందుండి అందరి సమస్యల్ని తీర్చేవాళ్ళు అంత బిజీలో ఉండి కూడా. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి, అదే డైరెక్టర్స్కి ఒక ప్రైడ్ తీసుకొచ్చిన వాళ్ళు. సో ఆయన పుట్టినరోజు అయితే సముచితంగా ఉంటుంది మనం డైరెక్టర్స్ డేగా అని. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అత్యున్నత స్థానానికి ఎలా వెళ్ళారు టీచర్గా ఉండి, సెప్టెంబర్ 5th ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతి కాదు, అది టీచర్స్ డే అయిపోయింది. అలాగే దాసరి నారాయణరావు గారు పుట్టినరోజు డైరెక్టర్స్ డే అయిపోయింది. వీఆర్ సెలబ్రేటింగ్ డైరెక్టర్స్ డే. ఆయన స్మరించుకుంటాం, ఆయన మెన్షన్ చేస్తాం, హైయెస్ట్ ట్రిబ్యూట్ కదా. ఆయన పుట్టినరోజునే డైరెక్టర్స్ డేగా మార్చడం అనేది ఆయనకి మేము ఇచ్చే హైయెస్ట్ ట్రిబ్యూట్ అది. సో ఆయన పుట్టినరోజు డైరెక్టర్స్ డే అయ్యింది. మన చాచా నెహ్రూ చిల్డ్రన్స్ డే అంటారు తప్ప చాచా నెహ్రూ పుట్టినరోజు అనరు దాన్ని, చిల్డ్రన్ డే, టీచర్స్ డే, అలాగే డైరెక్టర్స్ డే అయింది. ఓకే, రైట్. సో ఈవెంట్ మనం చేద్దామని మీరు అనుకున్నప్పుడు ఎవరెవరిని అప్రోచ్ చేయారు? మేమంతా కల్చరల్ కమిటీ ఒకటి ఫామ్ చేసి అనిల్ రావుపూడి, అనుదీప్, మారుతి గారు, చందు మొండెడ్డి, నందిని రెడ్డి, ఇలా మొత్తం ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ప్రోయాక్టివ్గా మనం పిలిస్తే వస్తారో అనే వాళ్ళని మొత్తం మేము పిలిచి కూర్చుంటే, అనిల్ ఎక్కువగా చాలా యాక్టివ్గా ఉంటాడు. తను మేము ఫస్ట్ డైరెక్టర్స్ డే ఫిలిం నాట్ క్లబ్లో చేసినప్పుడు ఎన్ శంకర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు తను కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా తను చాలా ప్రోయాక్టివ్గా ఉండి రోజు చాలా టైం స్పేర్ చేసి చేశాడు. సో అతనికి ఏంటంటే అతనుకున్న స్పాంటేనిటీ, ఆ హ్యూమర్ సెన్స్, ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ నేను తనకే ఫోన్ చేశాను, నువ్వు ఉండాలి కంపల్సరీ అని. తను డెఫినెట్లీ దాన్ని యాక్సెప్ట్ చేసి కల్చర్ అవ్వడం. ఇప్పుడు మొత్తం అంతా స్కిట్స్ అన్నీ కూడా అనుదీప్, అలాగే అనుదీప్, అనిల్ రావుపూడి, మన విజయ్ కనకమెడల, నాంది డైరెక్టరు, వాళ్ళందరూ మా కమిటీలో లేరు, కల్చరల్ కమిటీలో ఉన్నారు. ఇలాగా వాళ్ళందరూ ఆ ముగ్గురు కలిసి ఈ రోజున మిగతా డైరెక్టర్లు అందరినీ తీసుకొస్తున్నారు. బాజీ భూపతి, బుచ్చిబాబు, ఇలాగ డైరెక్టర్లు అందరినీ, ఎవరు యంగ్స్టర్స్ డైరెక్టర్స్ చాలామంది పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరూ మంచి చాలా హిలేరియస్ స్కిట్స్ తయారు చేస్తారు. మాత్రమే అంటే ఆ స్కిట్స్ వేరే బయట వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి రాయలేరు. మాకు సినిమా ఫీల్డ్లో మాకు జరిగే చిన్న హ్యూమర్ జనరేట్ అవుతుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ మాకే ఉంటుంది. మేమే ఇవ్వగలం ఆ కొత్త కామెడీని. సో యూనిక్గా ఉంటాయి మా వాళ్ళు చేయబోయే స్కిట్స్ అన్ని కూడా. అంటే ఈవెంట్ మొత్తం ఎలా ఉండబోతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? తారలు దిగి వచ్చిన వేళ అన్నట్టుగా అదొకటి చెప్పాలి. మేము ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా స్పోర్టివ్గా, చాలా అరే మన డైరెక్టర్ అసోసియేషన్ మేము రాకపోతే ఎలాగన్నట్టుగా ఉన్నారు. సార్, అంటే ఈవెంట్ సెలబ్రిటీస్, స్టార్స్ ఎవరెవరు రాబోతున్నారు, ఎలా ప్లాన్ చేశారు? అంటే తారలు దిగి వచ్చిన వాళ్ళ అలాగే ఉంటుంది, తారలు దిగి వచ్చిన వాళ్ళలాగా ఉంటుంది. అందరూ మొత్తం స్టార్స్ అందరూ మేము ఇన్వైట్ చేసాం, అందరూ వస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, వెంకటేష్ గారు, రాజశేఖర్ గారు, మురళీమోహన్ గారు, ఇంకా యంగ్ హీరోస్ అంటే నాని గారు, రాము గారు, తర్వాత విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ రామ్ గారు, ఇలా నన్నదర్ ముందు వెనక కాదు కానీ అందరూ ఎవరైతే స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ చాలా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరూ వస్తారు. అలాగే హీరోయిన్స్ కొంతమంది వస్తున్నారు, సింగర్స్ కొంతమంది, మ్యూజిషియన్స్ వస్తున్నారు. సో మ్యూజికల్గా మా డైరెక్టర్స్ యొక్క స్కిట్స్, అలాగే హీరోయిన్స్ యొక్క పెర్ఫార్మెన్స్లు, అంటే బయట ప్రేక్షకులు వచ్చి ఒక 3.5 hours ప్యాక్డ్గా ఎంటర్టైన్ అయ్యి మళ్ళీ రీఛార్జ్ అయ్యే లెవెల్కి ప్రోగ్రామ్స్ ఉంటాయి. 3.5 hours ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇది ఫండ్రైజింగ్ ఈవెంట్లో చేస్తున్నాం. ఇది తెలియగానే ఒక వెల్ఫేర్ కార్యక్రమం చేస్తున్నా కానీ చిరంజీవి గారు కూడా అనౌన్స్ అయిపోతున్నారు. అలాగే ప్రభాస్ గారు ఆల్రెడీ అమౌంట్ అనౌన్స్ చేశారు, 35 lakhs. అలాగే సుకుమార్ గారు కూడా అక్కడ అనౌన్స్ అయిపోతున్నారు. చాలా మంది అనౌన్స్ అయిపోతారు. మేము ఏంటంటే ఈ ఫండ్రైజింగ్ ఈవెంట్లో ఎందుకు చేస్తున్నామంటే వెల్ఫేర్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్ డైరెక్టర్స్లో, అలాగే చాలా మంది నీడీ పీపుల్ 720 members అవుట్ ఆఫ్ 800 ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్. వాళ్ళందరికీ మనమే హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. అలాగే మిడ్ డే మీల్ స్టార్ట్ చేసాం ఉగాదికి. 3 ఏరియాలో 3 మెస్లు మాట్లాడి మన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో
వాళ్ళకి ఒక పూట భోజనం అన్న పెట్టాలి మనం అని మన కార్డు తీసుకెళ్ళి ఆ మెస్లో చూపిస్తే వాళ్ళు అక్కడ భోజనం చేయొచ్చు. అది మనం పే చేస్తాం. ఓకే, రైట్. సో అండ్ ఇంకా దాసరి నారాయణరావు గారు అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద ఆయన అప్పుడు ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా ఆయనే అంటుంటారు. బట్ ఆయన తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనేది చాలా కొంతకాలం అది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఇప్పటికీ కొంతమంది కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉంటారు దాని గురించి మాట్లాడాలండి. చిరంజీవి గారు అంటారు, మోహన్ బాబు గారు అంటారు, ఇట్లా అంటూ ఉంటారు. మీరు ఎవరు అనుకుంటున్నారండి? అది పోస్ట్ కాదు కదా, చిరంజీవి గారు చెప్పారు నన్ను పెద్దం చేయొద్దు, మీ బిడ్డగా ఉంటాను, సినిమా ఫీల్డ్కి ఎటువంటి అవసరం వచ్చినా నేను ముందుంటానని ఆయన చెప్పేశారు. అంటే కొందరికి కొన్ని వాళ్ళ వ్యవహార శైలికి అది కాదు, వాళ్ళకి మంచి చెడు అనిపించుకోవచ్చు. దాసనారాయణ గారు అంటే ఆయన కొంతమందికి చెడు అయ్యేవాడు, కొంతమంది మంచి అయ్యేవాడు, ఆయన ఇచ్చే దీన్ని బట్టి. ఇలా అందరికీ అది ఇష్టం ఉండదు. సో ఇప్పుడు చిరంజీవి గారు అంటే సిసిసి అప్పుడు స్టార్ట్ చేశారు ఆ కరోనా టైంలో. ఆయన మీద ఉన్న ఈ క్లీన్ ఇమేజ్ ఈయన చేస్తారని కానీ మిగతా హీరోలు కూడా ఆయనతో జాయిన్ అయ్యారు. అలాగే ఆయన అన్నది అదే, ఒక నేను పెద్ద కాదు, ఈ పరిశ్రమ బిడ్డగా నేను ఏం చేయాలో చేస్తానని ఆయన చాలా చాలా చాటింగ్ చేస్తుంటారు. ఆయన మురళీమోహన్ గారు వాళ్ళు ఎంతోమంది, మురళీమోహన్ గారు ఎంతోమంది స్టూడెంట్స్ని చదివించారు ట్రస్ట్ ద్వారా. మోహన్ బాబు గారు ఆయన ట్రస్ట్ ద్వారా వాళ్ళ మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ కొంతమందికి ఇస్తున్నారు. ఇలా ఎవరు, బాలకృష్ణ గారు బాసవతారకం ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి, చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేషన్ అందరికీ తెలుసున్నదే. ఇవన్నీ ఎవరితో వచ్చిందో వాళ్ళు. మన మహేష్ బాబు గారు ఎంతోమంది చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయించారు. విజయ్ దేవరకొండ కరోనా టైంలో ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం చేశారు. ఇలాగా యాక్చువల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువగా ఫీల్ అయింది సినిమా వాళ్ళే. ఒక తుఫాన్ వచ్చినా ఇంకోటి వచ్చినా ముందుండి చారిటీలు ప్రకటించేది సినిమా ఫీల్డ్ వాళ్ళు. మా సినిమా వాళ్ళ కన్నా కొన్ని రెట్లు సంపాదించిన వాళ్ళు ఇండస్ట్రీస్లో వాళ్ళ ముందు ఉంటారు, కానీ సినిమా ఫీల్డ్ ఎప్పుడు ముందు ఉంటుంది. అంటే ప్రేక్షకులకి సినిమాలో ఉన్న సినిమా వ్యక్తులకు ఉన్న అనుబంధం అలాంటిది. రైట్. సో అండ్ ఇంకా స్టార్స్లో ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ, మీరు గుడుంబా శంకర్ చేసిన పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళని అప్రోచ్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయిందంటారు. అదే ఎలక్షన్ కోడ్ ఉంది కదా, వాళ్ళు కంటెస్టెంట్స్ అక్కడ మేము వాళ్ళు బయటలు ఎన్న ఇవ్వండి అని అడుగుతున్నాం, బయట రావచ్చు వాళ్ళందరికీ, బట్ మేము ఈ ఫంక్షన్ పిలవకూడదు, ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పొలిటీషియన్స్ని ఎవరు పిలవకూడదు అనేది మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సో బైట్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కనిపిస్తున్నారు కానీ సీనియర్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు అసలు ఈ అసోసియేషన్లో అసలు కనిపించట్లేదు? ఇప్పుడు త్రివిక్రమ్ గారు మాకు చీఫ్ అడ్వైజర్గా ఒప్పుకున్నారు. రాజమౌళి గారు ఆయన షెడ్యూల్ వల్ల ఇంకా కలవలేదు మేము, అది కలవాలి, రేపు ఎల్లుండో కలుస్తాం ఆయన్ని. అంటే ఆయన దుబాయ్ ట్రావెల్, మహేష్ బాబు గారి సినిమాలో ఆ బిజీగా ఉంటే ఆయన తెలుసు కదండి డెడికేషను. సో ఆయన్ని కలవలేకపోయాం. ఇంకా సుకుమార్ గారిని ఆనరీ ప్రెసిడెంట్గా ఉండమన్నాం, ఆయన ఒప్పుకున్నారు, ఇలా చేస్తున్నా మీరు ఉంటే బాగుంటుందని ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు. రాజమౌళి గారిని కూడా ఆనరీ ప్రెసిడెంట్గా అడగాలనుకున్నాం. ఇద్దరు ఆనరీ ప్రెసిడెంట్స్గా రాజమౌళి గారు, సుకుమార్ గారు ఉంటే, చైర్మన్గా రాఘవేంద్ర గారు ఉన్నారు, అలాగే చీఫ్ అడ్వైజర్స్గా త్రివిక్రమ్ గారు ఒప్పుకున్నారు. త్రివిక్రమ్ ఒప్పుకోవడం కాకుండా దీన్ని నాలెడ్జ్ హబ్ లాగా చేస్తే మీరు దానికి కావాల్సిన ట్యాబ్స్ కానీ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఏమన్నా ఉంటే సబ్స్క్రిప్షన్ కానీ అన్నీ నేను సపోర్ట్ చేస్తాను ఫైనాన్షియల్ కానీ కూడా చెప్పారు. సో మనం చేసే ఈ పనులను బట్టి సో అందరూ వాళ్ళు బిజీగా ఉండటం వల్ల మన యంగ్స్టర్స్ యాక్టివ్గా ఉన్నట్టు వాళ్ళు బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసేది వాళ్ళే పెద్ద రేట్లు అందరూ. సో అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్కి ఏమైనా గైడెన్స్ కానీ ఎట్లా యూజ్ అవుతుంది? ఇప్పుడున్న యాక్చువల్గా బేసిక్ ఇది వెల్ఫేర్ అసోసియేషన్. ఎవరికన్నా ఇబ్బంది అయితే మనం ఏం చేయగలం, ఒక హాస్పిటలైజ్ అయ్యాడు తనకి ఎలా సపోర్ట్ చేయగలం, ఒక అతనికి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు ఎగ్గొట్టాడంటే ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి చూసి నిజంగా అతని పరిస్థితి బాగాలేదా, పరిస్థితి బాగుండి ఇవ్వలేదా అని కూడా గమనించి అతను ఇవ్వగలిగే పొజిషన్ ఉన్నప్పుడు ఇప్పించడం. ఇప్పుడు అతను లాస్ అయ్యాడు అనుకోండి, మనం పాపం ప్రెజర్ చేయలేం, నిజంగా అతను ఇంటెన్షనల్గా రెమ్యునరేషన్ ఇవ్వలేదంటే మాత్రం ఇప్పిస్తాం. అలాగా ఇవే ఉంటాయి ఎక్కువ. క్రెడిట్ ప్రాబ్లం వస్తుంది ఒక్కోసారి, ఇతను పేరు తీసేసి ప్రొడ్యూసర్ పేరు వేసుకోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ క్రియేటివ్ కోసం కూడా పోరాడతాం. అలాగే కథలకు సంబంధించిన ఈ చౌర్యం, కథా చౌర్యం, ఇతను నా కథ సార్ వాళ్ళకు కాపీ కొట్టారంటే నిజంగా ట్రావెల్ అయిందా లేదా అనేది కథా హక్కుల వేదికనే ఉంటుంది. మేము రైటర్ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది, ప్రొడ్యూసర్లు కొంతమంది కూర్చుని
ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం తెలుసు. అంటే బయట నుంచి చాలా మంది ఇప్పుడు చాలా రీసెంట్ టైమ్స్ లో కూడా చూసాం, ఇప్పుడు ఆ స్టోరీ నాదే అని ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. సో వాళ్ళని ఎట్లా మీరు కొన్ని బేస్లెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవరో కొత్త అతను వచ్చి ఒక కథ చెప్పేసిన హీరోకి నా దాంట్లో కూడా సిస్టర్ క్యారెక్టర్ ఉంది, అతను చేసే సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ ఉంది, దానికి కాపీరైట్ ఉండదు. సిస్టర్ క్యారెక్టర్ ఎందులోనే ఉండొచ్చు. డైనింగ్ టేబుల్ సీన్ ఉంది, నేను చెప్పిన డైనింగ్ టేబుల్ సీన్ ఉందంటే ఆ సీన్లో ఏం జరిగింది, అతను చెప్పినట్టే జరిగింది అనేది కాపీ రైట్ దీంట్లోకి వస్తుంది తప్ప అలా ఉండదు. అలాగా సిల్లీగా మేము చెప్పింది కాపీ అయిపోయింది అని అపోహతో కొందరు ఈ మీడియాకి ఎక్కి మాట్లాడటం వల్ల అసలు కొత్త వాళ్ళు ఎవరో చెప్తారంటే వినటం మానేశారు. ఎందుకు వచ్చింది మనకి ప్రొఫెషనల్గా వాళ్ళకి తెలుసున్న దర్శకులతో లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన సబ్జెక్టులతో ఉందామని. ఇది చాలా ప్రాబ్లం జరిగింది చాలా కాలం క్రితం. ఓకే సార్, ఫైనల్గా ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇప్పుడు ఆయన చాలా జోషిగా పిఠాపురంలో తిరుగుతున్నారు. సో మీకేమనిపిస్తుంది? సో ఆయన ఎంత మెజారిటీతో పిఠాపురంలో గెలిచే ఛాన్స్ ఉందనిపిస్తుంది? మీరు గుడుంబ శంకర్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆయనలో మీరు ఏం చూశారు? నేను అంటే డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఒక అఫిలియేట్ అయ్యి చెప్పకూడదు. యాజ్ ఏ వీరశంకర్ పర్సన్గా ఒక డైరెక్టర్ ఆయన గురించి నాకు తెలుసు. చాలా సాధారణమైన జీవితాన్ని కోరుకుంటాడు మామూలుగా. ఎటువంటి పొగడ్తలకి లొంగటాలు అయ్యి ఉండవు. అలాగే డబ్బు మీద నేను టార్గెట్ ఇన్ని 100 కోట్లు సంపాదించాలి ఇలాగే అది ఉండదు. సో ఎన్ని లక్షణాలు ప్రజాసేవ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్ లేని, కరప్షన్ తెలియని, ప్రజలకు ఏదో చేయాలనే దీంతో డెఫినెట్గా ఉపయోగపడతాయి. అలాంటి వాళ్ళు పాలిటిక్స్లో వాళ్ళని శాసనసభకు పంపిస్తే డెఫినెట్గా ప్రజా సమస్యల మీద డెఫినెట్గా వాళ్ళు పోరాటం చేస్తారు, దాన్ని అందరికీ తెలిసేటట్టు చేస్తారు, పరిష్కార మార్గాలు కూడా వస్తాయి అలాంటి వాళ్ళు పోరాడితే. సో అలాంటి వాయిస్ అసెంబ్లీలో ఉండాలని అందరూ కోరుకుంటారు. ఓకే, రైట్. ఇండస్ట్రీ సపోర్ట్ అంతా ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు సాయి రాజేష్ గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ చాలామంది బయటికి వచ్చి మాట్లాడిన వాళ్ళే, బయట రాకుండా చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ అంతా ఆయనకు ఉందంటారు? ఇండస్ట్రీ సపోర్ట్ ఉంటుంది, అటు ఇటు ఉంటారు కదా. ఇండస్ట్రీ అంతా ఒక పార్టీకి అఫిలియేట్ ఉండదు. ఇందులో టీడీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు, బీజేపీకి ఉండేవాళ్ళు ఉంటారు, కాంగ్రెస్కి ఉండేవాళ్ళు ఉంటారు, జనసేనకు ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఇండస్ట్రీ అంతా ఒకే. ఇప్పుడు బయట సొసైటీ లాగానే ఒక్కొక్క ఇంట్లో ఫాదర్ ఒక పార్టీలో ఉంటే కొడుకు ఇంకో పార్టీలో ఉంటాడు. ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఒకే పార్టీకి ఎందుకు ఉంటుంది? ఇది పూర్వం కూడా టీడీపీకి అంతా టీడీపీ అనుకునేవారు, అలా ఉండదు. బయట పెద్దగా నాయకులుగా తిరిగేవాళ్ళు నలుగురు టీడీపీ తోటి ఉందంటే సినిమా ఫీల్డ్ అంతా అలా అనుకునేవాళ్ళు. అలాగే ఉండదు. అంటే ఇప్పుడు టీడీపీ బీజేపీ కూడా కూటమిగా నేను ఉదాహరణ చెప్తున్నా. పార్టీకి అఫిలియేట్ అయ్యి ఏ ఇండస్ట్రీ ఉండదు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండదు. ఓకే, వచ్చిన తర్వాత ప్రభుత్వం తోటి ఎటువంటి పనులు చేయించుకోవాలి మనం ఇండస్ట్రీకి అనేది, ఏ ప్రభుత్వం వచ్చినా పెద్దలందరూ కలిసి, సినిమా ఫీల్డ్ పెద్దలన్నీ కలిసి మా ఇండస్ట్రీకి ఇచ్చేయండి ఇది కావాలి ఇదని అడుగుతారు. ఓకే, అడిగితే వాళ్ళు చేస్తారు. సినిమా ఫీల్డ్ వాళ్ళు రైట్ కాజ్ తోటి వెళ్ళి అడిగితే, మేము ఇప్పుడు ఒక రైట్ కాజ్ తోటి ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి ఇంత సపోర్ట్ వచ్చింది. అలాగే సినీ ఫీల్డ్లో కూడా నాకు ఒక 10 ఎకరాలు ఇవ్వండి సొంతంగా, లేకపోతే నాకు ఒక 20 ఎకరాలు ఇవ్వండి సొంతంగా అంటే అవి ఇవ్వకపోవచ్చు. కానీ హోల్ ఇండస్ట్రీ వెల్ఫేర్ కోసం, ఇండస్ట్రీ బాగు కోసం ఇది చేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఇండస్ట్రీకి చేయండి ఇది అని అడిగితే డెఫినెట్గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. పర్సనల్ ఎజెండాలో ఉండకూడదు అక్కడికి వెళ్ళి. ఓకే ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, డెఫినెట్గా అవుద్ది. బికాజ్ ఎందుకంటే ఒక్క డైరెక్టర్ ఒక్క సినిమా తీస్తేనే అది చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇంతమంది డైరెక్టర్స్ కలిసి ఒక ఈవెంట్ డైరెక్ట్ చేస్తున్నారంటే అది ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది నిజంగా ఇమాజిన్ చేయలేము. అండ్ ఇంకా స్టార్స్ అందరూ చాలా మంది గెస్ట్లు వస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేసేలానే ఉంటుంది. అండ్ ఇంకా మీ డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా బాగుండాలి. సో అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.